దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏమంటే ఎలా ఉండాలట? మెలకుగా ఉండాలట. ఈరోజు పోతావని నీకు తెలుసా? రేపు ఉంటావని తెలుసా? ఏ రోజైనా నీకేమని తెలుసా? ఏ దినమో ఏ క్షణమో నీకు తెలియదు. అందుకని ఒక ఆయన అంటున్నాడు, అబ్బా నా పొలం బాగా పండింది, నా కొట్లన్నీ ఇప్పి కొత్తగా కట్టించి వాటన్నిటిని ఆ ధనాగారంతో దాంట్లో సమకూర్చి కాలు మీద కాలేసుకుని వాటిపై ఏమంటున్నాడు, నా ప్రాణమా ఏం చెయ్యి, తినుము సుఖించము, అనేక సంవత్సరాలు తగిన పంటను నీకు నేను సిద్ధపరిచాను అని చెప్పుకున్నాడు. రాత్రి దేవుడు పోయి వెళ్ళి ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరు సుఖపడుతుంది? ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడిగితే పాపములో ఉన్న నీ బ్రతుకుకి సమాధి అగ్నిగుండమే నీ ఆలోచన చెయ్యి. ఇవెవరో నాకు తెలియదు. ఇది క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే ఆ పరమతాన్ని చెప్పమని చెప్తున్నాను. ఎందుకంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయనకు ఆశ ఉంది. నువ్వు మారు, నీ ఇరుగు పొరుగు వారిని రక్షించు, నీ సంఘాన్ని రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ బంధువులను రక్షించుకో, నీ స్నేహితులను రక్షించుకో. నశించిపోతున్న ఈ అన్య జనాంగాలకి జీవము గల దేవుని యొక్క రుచి అంటే తెలిచాయి. యెహోవా ఇటువంటి వాడు ఉత్తముడని రుచి చూసి ఉన్నాను. నా నీకు నా రుచి, నా జీవం గల దేవుని రుచి చూపిస్తానని చెప్పగలిగేటువంటి పవిత్రత లేకపోతే ప్రభువా ప్రభు అని పిలిచే సంఖ్యలు ఉంటే ఆయన అంటాడు, నీ వాడు నాకు తెలియదు. అప్పుడు నువ్వు అంటావు, అయ్యా నేనయ్యా నేను ఆ రోజు అయ్యా నేను వచ్చి ఆడ 10 రూపాయలు వేసుకున్నాను చూడయ్యా, అది నువ్వు చూస్తున్నావు కదా. నీ ముష్టి 10 కోసం, నీ ముష్టి కోటి రూపాయల కోసం నీకు రక్షణ కావాలా? డబ్బుతో రక్షణ కొంటావు నువ్వు? వేసే కానుకలు రక్షణ వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ఇచ్చే ధనధాన్యాలు కాదు, నువ్వు ఇచ్చే హృదయం. ఆ హృదయం ఎలా ఉండాలి? పవిత్రమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి, ఏ సమయమైనా సరే అది చెడిపోనిదై ఉండాలి, పాపంలో పడనిదై ఉండాలి. ఎప్పుడు ఆయన చూసిన పరిశుద్ధమైనటువంటి మెలకువతో కలిగినటువంటి స్థితి నీకు ఉండాలి. ఆ స్థితి నీకు ఉండాలి. ఆ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ప్రభు అదే నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు.